నమస్తే, వెల్కమ్ టు న్యూస్ సార్. అసాధ్యం అనుకున్న పనులను సుసాధ్యం చేశాడు. పార్టీని అభివృద్ధి చేసే క్రమంలో రాళ్ల దెబ్బలు తిన్నాడు. హత్యాయత్నాల నుంచి బయటపడ్డాడు. కరడు గట్టిన అవినీతి పరుల కుట్రలను ఛేదించాడు. కేంద్రంతో తన నియోజకవర్గం అభివృద్ధి కోసం కావలసినవన్నీ తెచ్చుకున్నాడు. తన నియోజకవర్గ సమస్యలు, ప్రజా సమస్యలపై పోరులో ఎవ్వరితోనైనా పోరాడే నైజం ఆయన సొంతం. అతడే నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి. ఈసారి కూడా నిజామాబాద్ పార్లమెంటరీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తాను నియోజకవర్గ అభివృద్ధికి చేసిన కృషే తనను గెలిపిస్తుంది అంటున్నారు అరవింద్. నిజామాబాద్ లో ఆయన చేస్తున్న ప్రచార తీరు, ప్రజల్లో వస్తున్న స్పందనను ఇప్పుడు చూద్దాం. ధర్మపురి అరవింద్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఓ సంచలనం. బీజేపీ తురుపు ముక్క. తెలంగాణలో టీఆర్ఎస్ బలంగా ఉన్న రోజుల్లోనే సీఎం కేసీఆర్ కుమార్తె కవితను నిజామాబాద్లో ఓడించి రాష్ట్ర రాజకీయాల్లో అందరినీ తనవైపు చూసేలా చేశారు. తన తాత ధర్మపురి వెంకట్రాం జనసంఘ్ సభ్యుడు కావడంతో అరవింద్కు చిన్నతనం నుంచే కాషాయదళంపై మక్కువ ఎక్కువ. తండ్రి డి శ్రీనివాస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో కీలక సభ్యుడిగా పనిచేశారు. రాజ్యసభ సభ్యుడిగా, మంత్రిగా సేవలందించారు. దీంతో రాజకీయాలపై ఆయనకు ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది. అలా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రపంచ రికార్డు స్థాయిలో 184 మంది అభ్యర్థులను ఓడించి నిజామాబాద్ ఎంపీగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ధర్మపురి అరవింద్. నిజామాబాద్ ఎంపీ కాకముందు నుంచే అరవింద్ ధర్మపురికి నిజామాబాద్ సమస్యలపై పూర్తిస్థాయి అవగాహన ఉంది. స్థానికులతో మంచి పరిచయాలున్నాయి. అంతేనా, అందరితోనూ కలుపుగోలుగా మాట్లాడుతూ వారి నుంచి అన్ని విషయాలు తెలుసుకోవడం ఆయన స్టైల్. ఇక ఎంపీగా గెలిచిన ధర్మపురి అరవింద్ నియోజకవర్గంపై మరింత పట్టును సాధించారు. ఎక్కడ ఎవరికి చిన్న ఆపద కలిగినా వారికి ఆసరాగా నిలిచారు. అరవింద్ నిజామాబాద్ ప్రాంతానికి మాత్రమే పరిమితం కాలేదు. తెలంగాణ అంతటా తనకు అభిమానులు, క్యాడర్ ప్రత్యేకంగా ఉంది. పార్టీలకు అతీతంగా ఆయనకు స్నేహితులు, సన్నిహితులు అన్ని పార్టీల్లోనూ ఉన్నారు. అరవింద్ ప్రజల మనిషి. అచ్చంగా ప్రజలే అతని ఎజెండా. ఏ పని చేసినా అందులో ప్రజాప్రయోజనం ఖచ్చితంగా ఉంటుంది. కులమతాలకు అతీతంగా పనిచేస్తారు. తన నియోజకవర్గంలోని ప్రజలందరినీ సమానంగా చూస్తారు. అన్ని వృత్తుల వారిని ఆదరిస్తారు. వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించడంలో ఎప్పుడూ ముందుంటారు ధర్మపురి అరవింద్. ఆయన బీజేపీకి కరుడుగట్టిన కార్యకర్త. అయినా ముస్లింల సమస్యలపైన స్పందిస్తారు. తన ప్రాంతంలోని ముస్లింల సమస్యల పరిష్కారానికి విశేష కృషి చేశారు. బీజేపీ పార్టీ వాళ్లు ముస్లింలకు వ్యతిరేకమనే భావనను అరవింద్ చెరిపివేశారు. తన నియోజకవర్గంలో అందరితోనూ అంతే సన్నిహితంగా ఉండడం ఆయన ప్రత్యేకత. అందుకే అరవింద్ అందరివాడు అంటూ స్థానికులు గౌరవంగా పిలుచుకుంటారు. కాస్త పరిచయం ఉన్నవారు ఏడీ అన్నా అని ముద్దుగా పిలుచుకుంటారు. ఏడీ అంటే అరవింద్ ధర్మపురి. అక్కడ మోడీ దీవించాడు, ఇక్కడ ఏడీ సాధించాడు అంటూ ఆయన అభిమానులు ఆయన చేసిన పనులను చూపించి మరీ చెప్తారు. అరవింద్ ఏ పని చేసినా నిజాయితీగా చేస్తారు. తన పనిలో ఎటువంటి అవినీతి ఉండదు. తన నియోజకవర్గంలో జరిగిన ఏ చిన్న పనిలోనైనా చిన్న చిన్న అవకతవకలు కూడా జరగలేదంటే ఆయన నిజాయితీకి ఎంత కట్టుబడి ఉంటారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మాటల్లో నిజాయితీ, హామీల్లో స్పష్టత, భవిష్యత్పై గ్యారంటీ కనిపిస్తాయి. కొన్ని మాటలు కటువుగా అనిపించినా ఆయన ముక్కుసుటితనాన్ని చూసిన వారు ఆయనను అభిమానిస్తారు. ఏం చెప్పాలనుకుంటున్నారో కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం ఆయన ప్రత్యేకత. నిజామాబాద్ నియోజకవర్గం కోసం ఆయన చేసిన కృషి అనన్య సామాన్యమైనది. నిజామాబాద్లో స్పైసెస్ బోర్డు ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంలో అరవింద్ కీలక పాత్ర పోషించారు. 2020 ఫిబ్రవరి 10న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రాంతీయ కేంద్రాన్ని ప్రకటించారు. పసుపు రైతులకు కొంత ఊరటనిచ్చేలా వారికి అవసరమైన సహాయాన్ని అందించడానికి బోర్డు బాధ్యత వహిస్తుంది. ఇలా పసుపు రైతుల కోసం ఆయన కృషి నిరంతరంగా సాగుతూనే ఉంది. అలాగే ఆయన తన నియోజకవర్గం కోసం కేంద్రం నుంచి కావాల్సిన నిధులు తెప్పించి అభివృద్ధి పనులు చేపట్టారు. అరవింద్ ఒకప్పుడు మంచి క్రికెటర్. వివిఎస్ లక్ష్మణ్ కెప్టెన్ గా ఉన్న టీంలో రంజీలో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడారు కూడా. అందుకే ఆయనలో క్రీడాస్ఫూర్తి కనిపిస్తుంది. ప్రత్యర్థుల్లో మంచితనాన్ని, టాలెంట్ను గుర్తిస్తారు ధర్మపురి అరవింద్. ధర్మపురి అరవింద్ ఈసారి ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బీజేపీ పార్టీ నుంచి బరిలో నిలుస్తున్నారు. తాజాగా ఆయన నామినేషన్ దాఖలు చేసే సమయంలో నియోజకవర్గ ప్రజలు, అభిమానులు, స్థానిక రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర, మార్కెటింగ్ సదుపాయాల కోసం కృషి చేస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఆయన నామినేషన్కు పసుపు రైతులు డిపాజిట్ చెల్లించారు.
రైతులంతా మళ్లీ ఆయనే ఎంపీగా కావాలని కోరుకుంటున్నారు. రానున్న కాలంలో అతి భారీ మెజారిటీతో భారతీయ జనతా పార్టీని గెలిపించి నరేంద్ర మోడీ గారికి ఈసారి 400 పై చిలుకు స్థానాలు, లోక్సభ స్థానాలు గెలిపించి ఒక కష్టపడి గత 10 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రిగా, అంతకుముందు 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఒక్క హాలిడే లేకుండా, ఒక లీవ్ పెట్టకుండా మనందరి కోసం కష్టపడుతున్న మోదీ గారికి మనం చేయగలిగింది మినిమం మనం ఒక ఓటు ఆయనని బలపరచడానికి వేయడం. అది అందరూ కూడా మే 13 నాడు దయచేసి పోలింగ్ బూత్కి వెళ్ళి పెద్ద స్థాయిలో నరేంద్ర మోడీ గారికి ఓటేసి మనము ఆయనకి ఆశీర్వాదం ఇద్దాము. ఆయన ఫ్యూచర్లో చేసే పనులకు కూడా బలాన్ని చేకూరుస్తాం. ఆయన ఆగస్టులో అమలు చేయడు, ఆగస్టు దాకా ఆయన ఉండడో అంటారు ఈ మీడియా ఛానళ్ళన్నీ. ఆగస్టులో అమలు చేస్తా, 100 రోజులు అమలు చేస్తా. అరవింద్ ధర్మపురి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలోనూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థులుగా కాంగ్రెస్ నుంచి టి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ బరిలో ఉన్నారు. అయినా వారిని సమర్థంగా ఎదుర్కొనేందుకు పూర్తి వ్యూహాలతో సిద్ధమయ్యారు. నిజామాబాద్ నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధి ధ్యేయంగా అడుగులు వేస్తున్న ధర్మపురి అరవింద్ ఇప్పుడు పూర్తి రాజకీయ పరిణితితో వ్యవహరిస్తున్నారు. ఎంతో అనుభవం ఉన్న నేతగా ఆయన చేస్తున్న ప్రచారం అన్ని వర్గాల ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇంకా నియోజకవర్గంలో ఏం చేయబోతున్నారో ప్రజలకు వివరిస్తున్నారు. తెలంగాణలోనే ఆదర్శ నియోజకవర్గంగా నిజామాబాద్ను మారుస్తానంటున్నారు. నిజాయితీగా నియోజకవర్గ అభివృద్ధి పదంలో నడపడానికి తన వద్ద ఉన్న ప్రణాళికలు చెబుతున్నారు. పసుపు రైతులకు ఇంకా ఏం చేయగలరో స్పష్టమైన హామీ ఇచ్చారు ధర్మపురి అరవింద్. ఇలా నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధి కోసం ఆయన ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజకీయంలోనే కాదు, మాటల తూటాలు పేల్చడం, ప్రత్యర్థులను చెడుగుడు ఆడడంలో దిట్ట ధర్మపురి అరవింద్. ఆయన డైలాగ్లకు సభల్లో, సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తుంది. ఆయన ఒక విమర్శ చేశారంటే ఖచ్చితంగా అందులో విషయం ఉంటుంది. సమస్యపై సూటిగా ప్రశ్నించడం ఆయన నైజం. అలాగే నమ్ముకున్న వారికి న్యాయం చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయనకు ప్రజల ఆశీస్సులు, కార్యకర్తల తోడ్పాటు ఎంతో ఉంది. బలమైన ప్రత్యర్థిని వ్యూహాత్మకంగా ఓడించడానికి కార్యకర్తలు విశేషంగా కృషి చేశారు. కార్యకర్తలను తమ కుటుంబ సభ్యులుగా అరవింద్ ఆదరిస్తారు. తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక పేరు తెచ్చుకున్నారు ధర్మపురి అరవింద్. ప్రజలతో నిరంతరం మమేకమవుతారు. కార్యకర్తల ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుంటారు. ప్రజల కష్టాలకు తోడు నీడలా నిలుస్తారు. ఆపదలో ఉన్నవారికి సాయం అందిస్తారు. కన్నీళ్లు తుడిచేందుకు తాను ఉన్నానంటూ ముందుకు వస్తారు ధర్మపురి అరవింద్. నరనరాన హిందుత్వం నింపుకున్న ధర్మపురి అరవింద్ తన దేశభక్తిని చాటుతారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో కేంద్రం అందిస్తున్న పథకాలు గ్రామ స్థాయికి చేరేలా కార్యకర్తల ద్వారా కృషి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ప్రజలకు సూచిస్తుంటారు. అభివృద్ధి, సంక్షేమం, అవినీతి లేని పాలన కోసం మోదీ నాయకత్వాన్ని బలపరచాలని కోరుతుంటారు ధర్మపురి అరవింద్. రాజకీయ కోణమే కాదు, కార్యకర్తల విషయంలో తనకు తానే సాటి అనేలా ధర్మపురి అరవింద్ తనలో గొప్ప మానవత్వం కోణం ఉందని నిరూపించారు. బీజేపీ కార్యకర్తల కోసం శాశ్వత సంక్షేమ నిధి ఏర్పాటు చేశారు. బూత్ స్థాయి సభ్యుల కుటుంబ సంక్షేమం కోసం అరవింద్ ధర్మపురి వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేశారు. ఒక ఎంపీ ఇలా పార్టీ క్యాడర్ కోసం నిధి ఏర్పాటు చేయడం ఒక్క అరవింద్ కు మాత్రమే సాధ్యం. ఆయన కార్యకర్తలకు ఇస్తున్న విలువ ఈ కార్యక్రమం నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. తన కుమారుడికి చిన్నతనంలో వచ్చిన ఆరోగ్య సమస్య నేపథ్యంలో తల్లిదండ్రులు పడే బాధను అర్థం చేసుకుని తనకు తానుగా 2012లో ధర్మపురి అరవింద్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. రెయిన్బో కేర్ ఆసుపత్రుల సహకారంతో అత్యవసర పరిస్థితి ఉన్న పేద పిల్లలకు చికిత్సలు చేయిస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులకు చికిత్స చేసి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నారు అరవింద్. 2017 వరకు ఈ విషయం ఎవ్వరికీ చెప్పలేదు. తన మనసులో అనుకుని సాయం చేస్తున్నానని, ప్రచారం కోసం చేయలేదని చెప్పుకొచ్చారు. పార్టీని నమ్ముకున్న కార్యకర్తల కుటుంబాలకు భరోసా ఇస్తూ ధర్మపురి అరవింద్ ముందుకు సాగుతున్నారు.
గెలిచిన తర్వాత కార్యకర్తలను పట్టించుకోని ఈ రోజుల్లో ఎంపీ అరవింద్ మాత్రం వారి కుటుంబాల బాగు కోసం చేస్తున్న కృషి అభినందనీయం. బీజేపీ అభ్యర్థులు ఎవరైనా సరే అకాల మరణం చెందితే తక్షణం 1,50,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తారు. పార్టీ సభ్యుడి భార్య, పిల్లలు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరితే 5,000 నుండి 50,000 వరకు సాయం చేస్తున్నారు. పార్టీ సభ్యుడు గృహప్రవేశం చేస్తే 20,000, పార్టీ సభ్యుడి కూతురు వివాహం కోసం 20,000, ఇలా అన్ని రకాలుగా సాయం చేస్తున్నారు అరవింద్. కార్యకర్తలే పార్టీకి బలమని మనసా వాచా నమ్మే ధర్మపురి అరవింద్ కార్యకర్తలను కాపాడుకునేందుకు నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. కార్యకర్తలను పరామర్శించి వారిలో భరోసా నింపుతున్నారు. బాల్కొండ ప్రాంతంలోని 30 మంది ఉండే అనాథ ఆశ్రమానికి అండగా నిలుస్తూ సామాజిక సేవలోనూ ముందున్నారు ధర్మపురి అరవింద్. తాను చేస్తున్న సహాయ కార్యక్రమాలకు రాజకీయాలకు అసలు సంబంధం లేదని చెప్పారు. పిల్లలకు అవసరానికి మించి డబ్బు ఇస్తే వారిని చెడగొట్టినట్లు అవుతుందనేది ధర్మపురి అరవింద్ భావన. ఇప్పటికీ వారిని డౌన్ టు అప్ పర్సన్ గానే పెంచుతున్నట్లు చెప్పారు. తన ఎదుగుదలతో పాటు సహాయక కార్యక్రమాలను తన భార్య ప్రియాంక సహకారం చాలా ఉందని చెబుతుంటారు. తాను ఫ్యామిలీకి టైం కేటాయించలేని పక్షంలో తాను అర్థం చేసుకుంటుందని, అయితే వీలైనంత వరకు ఫ్యామిలీకి టైం ఇస్తానని అన్నారు. తాను దేశభక్తుడినని, తన జీవితం ప్రధాని మోదీ కోసం అర్పిస్తానని అంటారు అరవింద్. నియోజకవర్గంలో వేల కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. జాతీయ రహదారులు, రైల్వే లైను డబ్బింగ్, కొత్త లైన్, బోధన్ బీదర్ రైల్వే లైన్, ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్, ఆర్మూర్ నుండి మంచిర్యాల వరకు 4,100 కోట్లతో నేషనల్ హైవే చేపట్టారు. 6 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు, మరో రైల్వే బ్రిడ్జ్ పనులకు శంకుస్థాపన చేశారు. 2 కేంద్రీయ విద్యాలయాలు, జగిత్యాలలో నవోదయ విద్యాలయం ఏర్పాటయ్యాయి. 41,000 మందికి స్వనిధి యోజన పథకం ద్వారా లోన్లు అందుతున్నాయి. 2,200 కోట్ల ముద్రా లోన్స్, 6,300 కోట్ల ఎస్హెచ్జి లోన్లు అందాయి. 7 లక్షల మందికి ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు అందించారు. 15,80,000 మందికి ఫ్రీ రేషన్ అందుతోంది. అరవింద్ కృషి వల్ల ప్రజలకు కేంద్ర పథకాలు చేరుతున్నాయి. నిజామాబాద్ నియోజకవర్గంలో ఎంతో మందిని బీజేపీలో చేర్చుకున్నారు ధర్మపురి అరవింద్. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఫస్ట్ సెట్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. పసుపు రైతుల సమక్షంలో వాళ్ళ ఆశీర్వాదంతో నా ఎలక్షన్ డిపాజిట్ కూడా పూర్తిగా పసుపు రైతులు వాళ్ళు సమకూర్చి నాకు ఇవ్వటం ఎంతో అదృష్టంగా భావిస్తా ఉన్నాను. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళందరితో కలిసి రావటం మీరందరూ చూసిండ్రు. మా మేనిఫెస్టోలో కూడా ఉంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి అనుసంధానం చేయటం, మహిళా గ్రూపుల్ని కూడా ఈ వాల్యూ యాడెడ్ సర్వీస్ లో వాళ్ళు పాలు పంచుకునేటట్టు విధానం భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో ఉంది. భారతదేశాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ గా ప్రపంచంలోనే తీర్చిదిద్దాలన్నది మా సంకల్ప పత్రంలో ఉంది. అటువంటి బడ్జెట్ ని, అటువంటి సంకల్పాన్ని పూర్తి స్థాయిలో వాడుకొని మనం చేసిన వాగ్దానాలు గుర్తు చేసుకుని అమలు చేసి ఫలితాలు చూస్తామంటున్నారు అరవింద్. అవినీతి లేకపోతే పనులు నాణ్యతగా ఉంటాయి, వేగంగా జరుగుతాయని నమ్ముతారు. ప్రజలు అన్ని విషయాలు పరిగణలోకి తీసుకుని మోదీని బలపర్చాలని, మోదీ ఆశయాలను నెరవేర్చే బాధ్యతగా తనదని చెప్పుకొచ్చారు ధర్మపురి అరవింద్.